ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఏంటండి 6 దినముల సృష్టి. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఎన్ని దినాల్లో చేశారని చదువుకున్నామండి? 6 దినాల్లో సృష్టి కార్యం చేశారని తెలుసుకున్నాం. ఆ ఆదికాండం 1వ అధ్యాయాన్నే ఈరోజు ధ్యానిద్దామండి. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. ఆది యందు దేవుడు, చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు, ఆది అంటే కాలం అండి. దేవుడు, దేవుడు అంటే శక్తి, పవర్. భూమి ఆకాశం అంటే భూమి, ఆకాశం అంటే పదార్థం అండి. అంటే ఏముందండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి అంటే పదార్థం, ఆది అంటే ఇన్ ద బిగినింగ్, కాలము. ఈ 3 ఉంటేనే సృష్టి అనేది జరుగుతుంది. ఈ మూడిటిలో పాటు కాలము, శక్తి, నెక్స్ట్ పదార్థం. ఈ ఆకాశం అనేది ఏంటంటే స్పేస్, విశాలం. ఈ 4 ఉంటేనే ఏదైనా సృష్టించగలము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయిపోయిందా? ఒక్క వచనంతోనే అయిపోయిందా సృష్టి కార్యక్రమం? ఇప్పుడు సాధారణంగా నేను ఇల్లు కట్టాను, ఏంటండి, నేను ఇల్లు కట్టాను అని చెప్తాను. చెప్పినంత మాత్రాన అయిపోయిందా? ఎలా కట్టావు, ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చావు, ఈ మెటీరియల్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చావు, సిమెంట్ ఏం వాడావు, ఇసుక ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, చెక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, కంకర ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇవన్నీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటే వివరిస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? మొదట నేను ఇల్లు కట్టాను, అది ఏ విధంగా కట్టానో తర్వాత వివరిస్తాను. ఫస్ట్ వచనం అదేనండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పి ఆ సృష్టి క్రమాన్ని 1వ అధ్యాయంలో వివరిస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, 2వ వచనం చదవండి ఒకసారి. భూమి ఎలా ఉందంటే నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి, అది చూడండి, అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఇక్కడ సృష్టి కార్యక్రమంలో మనకి యేసుప్రభు వారు కనిపిస్తారు, యెహోవా దేవుడు కనిపిస్తారు, పరిశుద్ధాత్ముడు కూడా కనిపిస్తారు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, ఆయన ఆది సంభూతుడు, కాలానికి ప్రారంభికుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆదియు నేనే. ఆది యందు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుంది. అంటే సృష్టి కార్యక్రమంలో మనం ముగ్గురిని కూడా చూడగలుగుతున్నాం. తర్వాత వచ్చిన చదవండి. దేవుడు
వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు పలికాడంటండి. ఏమని అంటే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడి యొక్క స్వరూపమే వెలుగు స్వరూపమే. దేవుడి యొక్క స్వరూపమే వెలుగు స్వరూపం. చూడండి, మొదటి రోజు ఏం సృష్టించాడండి? వెలుగు. మొదటి రోజు ఏం సృష్టించాడండి? వెలుగు కమ్మని పలకగా ఏమైంది? వెలుగు కలిగింది. దేవుడి యొక్క స్వరూపమే వెలుగు స్వరూపం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 1 తిమోతి 6:16 చూడండి. చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఆ తేజస్సు అంటే అర్థం ఏంటండి? తేజస్సు అంటే ఏంటండి అర్థం? వెలుగు. వెలుగు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. చూడండి, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఇంకెవరూ లేరు. ఆయన మాత్రమే వసించుచు. వసించుచు అంటే ఉంటూ. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఆయన తనంతట తానే ఏం కలిగి ఉన్నాడండి? అంటే దేవుడు ప్రకాశనీయుడు, దేవుడు అమరత్వం కలిగిన వాడు. ఆ ప్రకాశనీయత అనేది ఎలా ఉందంటే ఎవ్వరు కూడా సమీపింప లేనటువంటి విధంగా ఉంది. ఎవ్వరు కూడా ఆయనతో పాటు వసింపని విధంగా ఉంది. అందుకే చూడండి, అక్కడ ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరును ఆయన చూడలేదు, ఎవ్వరు కూడా చూడనేరరు. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? సమీపింపరాని వెలుగై ఉన్నాడు. అర్థమైందండి? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము ఆయన వలన విని మేము ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎటువంటిదంట? సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వెలుగు. ఆయన యందు ఏమండి, మీకు 2వ వచనం చదువుతున్నప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందండి? చీకటిని ఎవరు సృష్టించారు? ఎక్కడ ఉంది మనకి చీకటిని సృష్టించాడని? చీకటి అగాధ జలములు. అసలు అగాధ జలాలు ఎలా వచ్చినాయి? చీకటి ఎలా వచ్చేసింది? అగాధ జలాలు ఎలా వచ్చాయి? దాని గురించి మనం ఆలోచించాలండి. ఎక్కడన్నా ఉందండి మనకి చీకటిని దేవుడు సృష్టించినట్టు? మనకి ఎక్కడ లేదు. నేను గమనించినంత వరకు కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో, ఏ పట్టణం? ఆ పట్టణం పరలోకపు పట్టణం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఏ పట్టణానికండి? పరలోకపు పట్టణానికి. వెలుగుకి సూర్యుడైనా చంద్రుడైనా దానికి అవసరం లేదంట. చూడండి, దేవుని మహిమయే
అంటే దేవుడే వెలుగు, దేవుని మహిమే వెలుగు. ఆ వెలుగైనటువంటి దేవుడే ప్రకాశిస్తున్నాడు. అదిగోండి, ఆ పట్టణానికి గొర్రె పిల్లే దీపము. గొర్రె పిల్లే దీపము. ఇక్కడ వరకు చూసాం కదండి. వెలుగును సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడు ఒక్కసారి చదవండి. వెలుగు కమ్మని వెలుగు కలిగిన, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచిన, వేరుపరిచిన, అస్తమయమును ఉదయమును కలగగా, అస్తమయము ఉదయం కలగగా, అస్తమయం ప్లస్ ఉదయం, అస్తమయం ఉదయం, ఈ రెండు కలగగా ఒక దినం అయిందంటండి. మనము సూర్యాస్తమయం మళ్ళీ ఉదయం, లేకపోతే ఉదయం సూర్యాస్తమయం ఒక దినంగా చూస్తాం. అంటే 24 గంటలు ఒక దినంగా చూస్తాం. మరి ఇక్కడ సూర్యుడు లేదు కదండి. సూర్యుడు ఎన్నో రోజులు సృష్టించబట్టు, ఎన్నో రోజులు సృష్టించాడు? 4వ రోజు. అలా చూస్తారేంటండి? 6 రోజుల సృష్టి కూడా తెలియటది ఏంటి? 4వ రోజు సృష్టించాడు. ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సూర్యుడు 4వ రోజున సృష్టించబడితే, సూర్యుడు 4వ రోజు కడుగుతే, లేకపోతే సూర్యుడు 4వ రోజు ఎపేర్ అవుతే అస్తమయం ఉదయం ఎలా కలిగింది? అస్తమయమో ఎలా కలిగింది? ఎలా కలిగింది అంటే, ఇదిగో దేవుడే స్వయం ప్రకాశకుడు, దేవుడే వెలుగై ఉన్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్గా ఇదిగో పరలోకపు పట్టణము. ఆ పట్టణంలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. దేవుడి యొక్క మహిమే ఎలా ఉంటది? దానిలో ప్రకాశిస్తుంది. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే దానికి దీపము. ఇప్పుడు మనకి అస్తమయము ఉదయం కలగాలంటే ఏం జరగాలండి? భూమి తిరగాలి. భూమి తనంతట తాను, తన చుట్టూ తాను తిరిగితే మనకి ఒక రోజు, ఒక దినం కదండి. దానికి ఎంత? 24 గంటల సమయం పడుతుంది. మరి ఇక్కడ ఏది తిరిగింది? అస్తమయం ఉదయం కలిగి ఒక దినమాయనని రాశాడు దేవుడు. ఏం తిరిగి ఇక్కడ మొదటి దినమాయనని రాశాడు? అస్తమయం ఉదయం కలుగ్గా. చదవండి ఒకసారి. అస్తమయము ఒక దినమాయన. ఇప్పుడు ఏది తనంతట తాను తిరిగింది? అండి, ఇది మనకి అర్థం కావాలంటే మన పాలపంత, మన గెలాక్సీ, మన సౌర కుటుంబం అర్థం కావాలి. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ప్రస్తుతానికి? నవగ్రహాలు అనేవారు ఇప్పుడు ప్లూటోని తీసేసి 8 గ్రహాలు అంటున్నారు. ఇప్పుడు ఈ 8 గ్రహాలు కూడా చూడండి, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయండి. ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే, ఇలాగ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. చూడండి, తమంతట తాము, తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు భూమి తనంతట తాను, అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఒక్కసారి తిరిగితే అది ఒక దినం అంటున్నాం. సూర్యుడి చుట్టూ తిరిగి అదే పాయింట్కి మళ్ళీ వచ్చిందంటే సంవత్సరం అంటున్నాం. అంటే ఇప్పుడు మన గెలాక్సీలో, లేకపోతే మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాలు కూడా తమంతట, లేకపోతే తమ చుట్టూ తాము తిరుగుతాయి, ప్లస్ సూర్యుని చుట్టూ తిరుగుతాయండి.
అర్థం చేసుకోండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. భూమికి 24 గంటలు అని చెప్తున్నాం. భూమికి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలని చెబుతున్నాం. ఇప్పుడు భూమి దగ్గర నుంచి ఈ గ్రహాలన్నీ కూడా చాలా దూరంలో ఉన్నాయండి. ఏవి పక్క పక్కన లేవు, పక్క పక్కన లేవు. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఒక టైం పడుతుంది. సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఒక టైము పడుతుంది. మనం భూమికి 24 గంటలు అనుకుంటుంటే అంగారకుడికి 48 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది అంటే మనకి 2 రోజులు, అంగారకుడికి ఒక రోజు. ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్, చదువుకున్నారు కదా, బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇవన్నీ చదువుకున్నాం కదండి మనం. సౌర కుటుంబం అంటే దాంట్లో ఉన్నట్టు ప్రతి గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఒక టైము పట్టడం లేదు. ఇది మన సౌర కుటుంబం అండి. ఇలాంటి సౌర కుటుంబాలు, ఇలాంటి పాలపుంతలు, ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో కోట్లాది కోట్లు ఉన్నాయి. ఇలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉన్నాయి. సూర్యుడు అంటే ఏంటంటే స్వయంగా ప్రకాశించేటువంటి ఒక నక్షత్రం. మరి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయండి? ఆ నక్షత్రం చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఎన్ని ఉంటాయి? అంత అద్భుతమైందండి ఆకాశం. అర్థమైందండి? అంతు చిక్కడం లేదండి. ఆకాశం యొక్క అంచు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. పౌలు అంటాడు కదా, ఒక నక్షత్రం మహిమ వేరు, మరొక నక్షత్రపు మహిమ వేరు. నక్షత్రానికి మహిమలో ఏముందంట? భేదం ఉందంట. అంటే ఇలాంటి సూర్యుళ్ళు విశ్వంలో లక్షల కొద్దీ ఉన్నాయి. ఆ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక దినం ఎలాగంటే, ఇదిగో ఒక్క సూర్యుడు దగ్గర ఉన్నటువంటి భూగ్రహం, అంటే మనుషులు నివసించే గ్రహం తనంతట తాను తిరిగితే ఒక దినం అంటున్నాం. మన కక్షలో ఉన్నటువంటి అంగారకుడికి 2 రోజులు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి అంటున్నాం. మరి దూరంగా ఉన్నటువంటి నెప్ట్యూను, యురేనస్కి ఇంకా 40 రోజులు పట్టవచ్చు, 50 రోజులు పట్టవచ్చు, 300 రోజులు పట్టవచ్చు. అంటే ఒక దినం జరగాలంటే వాటికి నెప్ట్యూను, యురేనస్, ప్లూటోన్ ఇటువంటివి చివరిగా ఉంటాయి. కాబట్టి వాటికి కొన్ని టైం ఎక్కువగా తీసుకుంటాయి. అంటే మనం ఇప్పుడు ఒక దినం అనేది కేవలం దేన్ని బట్టి చెప్తున్నామంటే మన భూమిని బట్టే చెప్తున్నాం. మరి ఇప్పుడు దేవుడు అస్తమయము ఉదయము కలుగ్గా ఒక దినం ఆయన అన్నాడు కదా, అది ఏ దినం? అది ఏ దినం? అది ఏ దినం చూడండి. అంగారకుడి దినమా, శనిగ్రహ దినమా, లేకపోతే బుధుడి యొక్క దినమా, లేకపోతే నెప్ట్యూన్ యొక్క దినమా, లేకపోతే ప్లూటో యొక్క దినమా, లేకపోతే వేరే నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల యొక్క దినమా? ఏ దినం గురించి చెప్తున్నాడు దేవుడు అని ఆలోచిస్తే అవి విశ్వదినాలండి. ఏంటి? విశ్వదినం. విశ్వదినం అంటే టోటల్ విశ్వానికి దినము అనేది ఉంది. టోటల్ విశ్వానికి ఏముందండి? దినము అనేది ఉంది. ఎలా చెప్పగలం? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. నాలుక అగ్నియే. నాలుక
చూడండి, మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు చూడండి మాలిన్యము కలుగు చేయొచ్చు. చూడండి ఏ చక్రం అండి? ప్రకృతి చక్రము. ప్రకృతి అంటే ఎంటైర్ విశ్వం అండి. ప్రకృతి అంటే మనకి కంటికి కనిపించింది మాత్రమే ప్రకృతి కాదు, మన కంటికి కనపడింది కూడా. ఇప్పుడు కంటికి కనపడినవి మనం టెలిస్కోప్లో చూస్తున్నాం, హబుల్ టెలిస్కోప్లో వచ్చేసినాయి. మరి దాన్ని ప్రకృతి అంటావా లేదా? ప్రకృతి అంటావా లేదా? ఆ ప్రకృతి ఎలా ఉందంట? చక్రం కింద ఉందంట. ప్రకృతి చక్రానికి చిచ్చుపడుతుందంట నాలుక. ప్రకృతి ఎలా ఉందంటే అండి, చక్రం కింద ఉందంట. ఇప్పుడు చక్రం అంటే ఏం చేయాలి? అది ప్రకృతి చక్రం అంటే విశ్వం చక్రం కింద ఉందంట. విశ్వం గురించి చాలా మంది శాస్త్రవేత్తలు చాలా విధాలుగా చెప్పారండి. దీర్ఘ చతురస్రాకారంలో ఉందని ఒకరు చెప్పారు, స్తూపాకారంలో ఉందని ఒకరు చెప్పారు, విశ్వం విస్తరిస్తుంది అని ఒకరు చెప్పారు, విశ్వం కృషించుకుపోతుంది అని ఒకరు చెప్పారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ప్రకృతి ఒక చక్రం. చక్రం అంటే తిరుగుతుంది. ప్రకృతి ఏమవుతుంది? విశ్వం అంతా కూడా ఏమవుతుంది? తిరుగుతుంది. విశ్వం అంతా కూడా ఏమవుతుందండి? తిరుగుతుంది. ఏమండి, మన సృష్టి అంటే జాగ్రత్తగా గమనించండి, కాలము ప్లస్ ప్రకృతి. ఒక్క ప్రకృతి ఉంటే సరిపోదు, దేవుడు ప్రకృతిని పరిగెట్టించి కాలాన్ని ఇస్తున్నాడు. భూమిని సృజించాడండి, భూమిని తిప్పి మనకి కాలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీలో రక్తం ఉంది, ఆ రక్తం తిరుగుతూ ఉంటేనే నువ్వు జీవిస్తావు. భూమి ఉంది, భూమి తిరుగుతూ ఉంటేనే మన జీవితం పగలు రాత్రులు ఏర్పడతాయి, దినాలు ఏర్పడతాయి, సంవత్సరాలు ఏర్పడతాయి, సూర్యాస్తమయం ఏర్పడుతుంది. అంటే సృష్టి అంటే కాలము ప్లస్ ప్రకృతి, పదార్థం ప్లస్ కాలం. ప్రకృతి అంటే ఏంటండి? పదార్థమే కదా. ప్రకృతి అంటే ఏంటండి? పదార్థమే. పదార్థము ప్లస్ కాలము ఈజ్ ఈక్వల్ టు సృష్టి. అర్థమైందండి? అంటే ఇప్పుడు విశ్వ దినము అంటే విశ్వం ఏమవుతుంది? తిరుగుతుంది. ఇప్పుడు ఈ మొదటి దినం అనేది ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదండి. మనకి అది ఎన్ని సంవత్సరాలు తిరుగుతూ వచ్చిందో మనం చెప్పగలమా? ఎవరు కొన్ని వేల కోట్లు సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు సూర్యుడు పుట్టి 15 కోట్ల సంవత్సరాలని చెప్తున్నారు. ఇప్పుడు కార్బన్ డేటింగ్లో దొరికినటువంటి వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాలని చెబుతున్నారు. కార్బన్ డేటింగ్ అంటే తెలుసు కదండి, ఏదైనా ఒక పురాతన వస్తువు దొరికితే దాన్ని టెస్ట్కి పంపించి అది ఎంత కాలం పురాతనమైందో తెలుసుకునేటువంటి టెస్టింగే కార్బన్ డేటింగ్. మరి అవి ఏమని చెప్తున్నాయంటే కొన్ని వస్తువులు లేకపోతే కొన్ని శిలాజాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము అని చెప్తున్నాయి. కానీ బైబిల్లో 6 దినాల్లో సృష్టి చేసేటండి. అంటే ఆ దినాలు ఏంటి? దేవుడు చెప్పిన దినం మొదటి దినం విశ్వదినం, భూదినం కాదు. భూదినం ఎప్పుడు వచ్చింది? 4వ రోజు వచ్చింది భూదినం. అంటే మొదటి దినం ఏంటి? విశ్వదినం. ఇది ఒక యురేనస్కి, ఒక నెప్ట్యూన్కి, ఒక ప్లూటోకి, ఒక అంగారకుడికి, ఒక బుధుడికి, గురుడికి వాటికే దినాలు ఉన్నాయి. మరి విశ్వానికి ఉందా? విశ్వం అంటే ఏం చెప్పుకున్నాం? చక్రం.
ఆ చక్రం అంటే ఏమవుతుంది? ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నాండి, ఈ విశ్వం అంతా కూడా ఏమవుతుందంట? తిరుగుతుందంట. రెండో రోజు చూడండి. మరియు దేవుడు జలముల మధ్య, చూడండి, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను, ఆ జలములు ఈ జలములు ఏంటండి? మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరిచెను. కాగా చూడండి, దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలుగు చేసాడంటండి. మొదట వినండి, దేవుడు జలములు అంటే మీరు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు, చెరువులు అవి తీసుకోకండి, నదులు అవి ఏమి తీసుకోకండి. జలముల మధ్య విశాలమును కలుగు చేసి ఏం చేశాడంటే ఆ జలములను, పై జలములను, కింద జలములను వేరుపరిచాడు. ఇప్పుడు జలముల మధ్య విశాలము అంటే, ప్రభునందు ప్రియులారా, మనం బకెట్ వాటర్తో స్నానం చేస్తాం కదా, ఆ బకెట్ని ఒక కర్ర తీసుకుని ఆ వాటర్ని గిరా 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 తిప్పండి ఒక 5 నిమిషాలు ఫాస్ట్గా. మధ్యలో ఏమొస్తుంది? స్పేస్ వస్తుంది. చూసారా ఎప్పుడన్నా? విశాలం ఎప్పుడన్నా చూసారా? ఆ విశాలంలో విశ్వం ఉంది. జలముల మధ్య విశాలం కలుగు చేశాడు. అంటే ఈ విశ్వం చుట్టూ ఏముందంటే నీరు ఉంది. నీరు ఉంది. దాన్నే ఆకాశ గంగ అంటున్నాం, పాతాళ గంగ అంటున్నాం. అంటే ఈ ప్రకృతి, ఈ విశ్వం చుట్టూ ఏముంది అంటే నీరు ఉంది. నోవాహు దినముల్లో దేవుడు ఇప్పింది అదేనండి. 7వ అధ్యాయం చూడండి, 13వ వచనం అనుకుంటా, 11వ వచనం. ఆదికాండం చూడండి, అగాధ జలములు వేరండి. అగాధ జలములు అంటే మన భూమిని తవ్వగాలు పైకి ఉబికేవి. మహాగాధ జలములు అంటే ఈ సృష్టి ఆవల ఉన్నటువంటి, క్రిందన ఉన్నటువంటి జలాలు, విశ్వం క్రింద ఉన్నటువంటి జలాలు. ఆ జలాలన్నీ కూడా, ఆ ఊటలన్నీ అద్దుకొని పైకి వచ్చాయి. ఆకాశపు తూములు అంటే మనం ఏదో నోవాహు దినాల్లో ఏదో వర్షం కురిసింది అనుకుంటున్నాం. ఆకాశ తూములు అంటే జలముల మధ్య విశాలం కలుగు చేసి విశ్వం సృష్టించాడు కదా దేవుడు. ఆ విశ్వం పైన ఉన్నటువంటి, ఆ విశ్వం పైన ఉన్నటువంటి జలములు ఆకాశ తూములు. అవి విప్పబడ్డాయి, ప్రచండ వర్షం కురిసింది. ఇప్పుడు ఆకాశం అంటే ఎలా సృష్టించాడు? స్పేస్. దేవుడు జలముల మధ్య విశాలము. జలముల మధ్య విశాలం ఎలా ఏర్పడుతుందో చెప్పాను. ఒక బకెట్ వాటర్ తీసుకుని మీరు ఒక కర్ర పెట్టి ఫాస్ట్గా తిప్పండి, మీకు ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేసే విశ్వం. అప్పుడు పై జలాల్ని, కింద జలాల్ని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు. అర్థమైందండి? మనం ఎక్కడున్నాం? జలముల మధ్య విశాలంలో ఉన్నాం. కాదండి, అది కాదండి, ఆదికాండానికి వచ్చేయండి. దేవుడు ఆ విశాలమునకు, అదిగోండి స్పేస్ ఏంటండి? స్పేస్. ఆకాశం అనే పేరు పెట్టునా. చూడండి, మళ్ళీ అస్తమయము
ఉదయము కలుగుగా రెండవ దినమైన. మరి ఈ అస్తమయం ఉదయం ఏంటి? అది కూడా ఏంటి? విశ్వదినమే. భూదినం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. భూదినం ఇంకా, అంటే ఈ రెండు, వెలుగు ఆకాశం దేవుడు క్రియేట్ చేయడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు. అవి ఎంతని మనం లెక్క కట్టలేం. చూడండి, ఆకాశము కింద ఉన్నటువంటి ఆ జలములు ఒక్క చోటే కూర్చబడి, అదిగోండి ఆరిన నేల, అదిగోండి ఆకాశము క్రింద ఉన్నటువంటి జలములు ఒక్క చోటే కూర్చబడి ఆరిన నేల కనపడును. దేవుడు ఆరిన నేలకు, అంటే ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? జలముల్లోంచి వచ్చింది. జలముల్లోంచి వచ్చింది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. అంటే ఇప్పుడు ఏ దినంలో ఉన్నాం మనం? 3వ దినంలో ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం వచ్చినవా? 5వ వచ్చిన చదవండి ఒకసారి. అటువలే పూర్వము, చూడండి 1వ పేతురు పత్రిక 3:5 అండి. 2వ పేతురు అనుకుంటా, చూడండి ఒకసారి. 2వ పేతురు ఎలా అనగా పూర్వము నుండి, మరి ఉంది కదండి ఆకాశం. ఎప్పుడుదే? భూమి కంటే ముందుది. పాటలు రాశారు కదా, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదంట. నిజమే, దేవుడు అనురాగం ఆనాటిదే. కానీ ఈ పనికిమాలిన అనురాగాల గురించి రాసుకున్నారు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండిననియు, చూడండి చక్కగా చెప్తుంది వాక్యం. నీళ్లలో నుండి, నీళ్ల వలన, నీళ్లలో నుండి, నీళ్ల వలన, చూడండి భూమి ఎలా సమకూర్చబడిందంటండి? నీళ్లలో నుండి, నీళ్ల వలన. ఇందాక చదివిన వచ్చిన ఒక్కసారి చదవండి మళ్ళీ. ఆదికాండం. చూడండి, దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక్క చోటే కూర్చబడి కూర్చబడ్డాయండి. ఇందాక పేతురు పత్రిక ఏమంటున్నాడు? 2వ పత్రిక, నీళ్ల వలన, నీళ్లలో నుండి సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అంటే నీళ్ల వలన భూమి సమకూర్చబడింది. క్రింద జలములు ఒక చోట సమకూర్చబడి ఆరిన నేల కనపడును గాక అని దేవుడింటే భూమి పేరయింది, సృష్టించబడింది. చదవండి ఆదికాండం మళ్ళీ వచ్చండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన, జలరాశికి, అదిగోండి ఇప్పుడు భూమి కనపడింది, జలం ఉంది, ఆ జలరాశికి ఆయన ఏం పెట్టాడండి? అంటే భూమి మీద జలం ఉందా లేదా? ఎంత శాతం ఉంది? ఎంత శాతం ఉందండి? 70% ఉంది. ఆ 70% ఉన్నటువంటి ఆ నీటికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే సముద్రములని పేరు పెట్టాను. మరి ముందు ఉన్నటువంటి జలాలు ఏంటో చెప్పుకున్నాం. ముందు జలాలు ఉన్నాయి కదా, దేవుడు ఆ జలములను, ఈ జలములను, పై జలములను, కింద జలములను, అంటే అవి సముద్రపు జలాలని మనం అనుకోకూడదు. ఆ జలముల మధ్య ఒక విశాలము కలుగ చేసి దేవుడు ఆ విశాలములో విశ్వాన్ని సృష్టించాడు. నోవాహు దినములు ఆకాశ తూములు విప్పబడిన మహాగాధ జలములు
ఊటలన్నీ కూడా భూమి మీదకి వచ్చాయి. చదవండి. జలరాశికి ఆ ఆ ఆ దేవుడు చూడండి. మూడో దినం ఏంటంటే భూమి, సముద్రము, నెక్స్ట్ గడ్డి, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు. అంటే విత్తు ముందా చెట్టు ముందా? విత్తు ముందా చెట్టు ముందా? చెట్టే ముందు. ఇదిగో చెట్లను భూమి మొలిపించుడు గాక అంటే డైరెక్ట్ గా చెట్లే భూమి ఏం చేసింది? మొలిపించింది. ఆ చెట్ల యొక్క స్వభావం ఏంటి? తమలో విత్తనములు గల చెట్లు అవి పలుకగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను చూడండి, మొక్కలను, చెట్లను, వృక్షాలను కూడా మొలిపించిందంట భూమి. మనమేమో మొక్క చెట్టు అవుతుంది, చెట్టు మహావృక్షం అవుతుంది అనుకుంటాం. కానీ దేవుడి యొక్క శక్తి చూడండి, మొక్కల్ని మొలిపించేసాడు, చెట్లని మొలిపించేసాడు, వృక్షాలను కూడా మొలిపించేసాడు. అది మంచిదని దేవుడు సూచన. అంటే మొదటి రోజు ఏం సృష్టించబడిందండి? వెలుగు. రెండో రోజు ఏం సృష్టించబడిందండి? ఆకాశం. మూడో రోజు ఏం సృష్టించబడిందండి? భూమి, సముద్రములు, చెట్లు, మహా వృక్షాలు, మొక్కలు, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు దేవుడు? మళ్ళీ అస్తమయమును ఉదయమును కలుగ్గా. ఈ మూడవ దినం ఎన్ని సంవత్సరాలు అంటే మనం చెప్పలేమండి. అది విశ్వదినం. కోటాని కోట్ల సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు. 6 దినాల సృష్టి అంటే మన భూదినాలు కాదండి. 6 దినాల సృష్టి అంటే మన భూదినాలు కాదు. దేవుడు సర్వశక్తివంతుడానికి ఆయనకి ఏదైనా సాధ్యం అండి. 6 నిమిషాలు ఏంటంటే 6 సెకండ్లో కూడా సృష్టించేస్తాడంటే దానికి శాస్త్రీయత ఉండదు. అవి ఏ దినాలు? విశ్వ దినాలు. చాలా మందికి ఇక్కడికి అనుమానం వచ్చింది. అసలుకే సూర్యుడు లేకుండా అన్ని కోట్ల సంవత్సరాలు వృక్షాలు ఎలా బతికాయి, చెట్లు ఎలా బతికాయి, మొక్కలు ఎలా బ్రతికాయి? మొక్కలు, చెట్లు, వృక్షాలు బ్రతకాలంటే నీరు, ఆహారంతో పాటు సూర్యకాంతి కావాలండి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, ఫోటోసింథసిస్ ద్వారా ఏం చేసుకుంటాయంటే మొక్కలు తమలో పిండి పదార్థాలని తయారు చేసుకుంటాయి. ఏంటంటే పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఆ పిండి పదార్థాల వల్లనే మొక్కలు జీవించగలుగుతాయి. మరి సూర్యుడు 4వ రోజు వస్తే మొక్కలు ఎలా బ్రతికాయి? ఇదిగో బైబిల్లో చెప్పినటువంటి సృష్టిక్రమం అంతా కూడా తప్పు. సూర్యుడు 4వ రోజు వస్తే అస్తమయం, ఉదయము ఎలా కలిగినాయి అంటే వాళ్ళు ఏం ఆలోచించారు? ఈ దినాలు భూదినాల కింద లెక్కేసుకున్నారు. ఆ వెలుగు మహాస్వరూపి అయినటువంటి దేవుడి వెలుగని వారు గ్రహించలేదు. మనకు ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, దేవుడి యొక్క మహిమే ఎలా ఉంటుందంట? వెలుగ్గా ఉంటుందంట. గొర్రె పెళ్ళేదానికి దీపం అంట. మరి అలాంటి దేవుడు వెలుగును సృష్టించలేడండి? సృష్టించగలడా లేడా? సృష్టించగలడు. మరి ఇప్పుడు మొక్కలు ఎలా బ్రతికాయి? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే సూర్యుని సహాయం లేకుండా ఎక్కువ ఫోకస్ కలిగినటువంటి వెలుగుతో మొక్కలు అసలుకే బ్రతకగలుగుతాయా లేవా అని పరిశోధన చేసి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందా లేదా అని టెస్ట్ చేసి దాంట్లో కూడా విజయం సాధించారండి. అంటే సూర్యుడు అవసరం లేకుండా మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని తమలో పిండి పదార్థాలని తయారు చేసుకోగలవు. ఎలా చేసుకోగలవు అంటే
కాంతి అంటే విపరీతమైనటువంటి కాంతి వాటి మీద ఉంచినప్పుడు అవి సూర్యుడు లేకపోయినా సరే ఏం చేసుకున్నాయి? కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి కదండి. ఇప్పుడు కొన్ని చెట్లు లోపల ఉన్నా సరే అవి పచ్చగానే ఉంటాయి. దయ్యాలు రాకుండా కట్టుకుంటాం కదా మనం. ఏంటది? కలబంద. అది ఎక్కడ ఉంటుంది? అలాగే కట్టుకుంటారా? అది ఎక్కడ ఉంటుంది? నేనే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్గా దేవుడు ఉంచాడు. అంటే ఇప్పుడు సూర్యుని వెలుగు లేకుండా దేవుడు సృష్టించిన వెలుగుతోనే ఆ మొక్కలు, చెట్లు, వృక్షాలు అన్నీ కూడా బ్రతికాయండి. అన్నీ కూడా బ్రతికాయి. ఇవన్నీ కూడా ఎందుకు సృష్టిస్తున్నాడు? వెలుగుని ఎందుకు సృష్టించాడు? ఆకాశాన్ని ఎందుకు సృష్టించాడు? భూమిని, సముద్రాన్ని, వృక్షాలని, మొక్కల్ని, చెట్లను ఎందుకు సృష్టించాడంటే మనిషి కోసమే. ముందుగా సిద్ధపరుస్తున్నాడు. కోటాను కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఈ విశ్వం అంటే. కోటాను కోట్ల సంవత్సరాల ప్రణాళిక. ఇప్పుడు చూడండి, భూదినాలు స్టార్ట్ అవుతాయి 4వ రోజు. ఇది చెరిపేద్దామండి. దేవుడు పగటిని రాత్రిని చూడండి, సూర్యుడు, చంద్రుడిని, నక్షత్రాలకి దేవుడు ఇచ్చినటువంటి పనులండి. ఒకటి ఏంటండి? పగటిని రాత్రిని ఏం చేస్తాయండి? వేరుపరుస్తాయి. ఆకాశ విశాలమందు చూడండి, జ్యోతులు కలుగును గాకని. చదవండి. చూడండి, అవి ఏం చేస్తాయంట? సూచనలు ఇస్తాయంటండి. ఏమిస్తాయండి? కొన్ని సైన్స్, సూచనలు. రెండోది అంటే కాలాలు మనకి శీతాకాలము ఎలా ఏర్పడుతున్నాయి? వేసవకాలము, వసంతకాలము, గ్రీష్మ ఋతువు, ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి? వీటి వల్లనే. నాలుగోది ఏంటంటే దిన సంవత్సరాలంట. దిన సంవత్సరాలు. దినాలు ఎలా ఏర్పడుతున్నాయి? సంవత్సరాలు ఎలా ఏర్పడుతున్నాయి? సూర్యుడు, చంద్రుడు బట్టే కదా సూచించుడికై. అవి పని అండి. సూర్య, చంద్ర, నక్షత్రాల యొక్క పని ఏంటి? పగటిని రాత్రిని ఏం చేస్తాయి? ఇవి వేరుపరుస్తాయి. నక్షత్రాలు కూడా వేరుపరుస్తాయా లేదా? ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడికి ముందు ఉన్నటువంటి భాగాన్ని మనం పగలంటున్నాం, సూర్యుడికి అవతలకు వెళ్తే రాత్రి అంటున్నాం. మరి ఇప్పుడు ఒక నక్షత్రం, సూర్యుడు ఒక నక్షత్రం అంటున్నాం. ఇలాంటి సూర్యుడు ఎన్నో ఉన్నాయి. మరి అక్కడ కూడా ఏమవుతాయి? ఆ నక్షత్రాలు కూడా పగలు రాత్రిని ఏం చేస్తాయి? వేరు చేస్తాయి. ఇంకేం చేస్తాయి? సూచనలు, ఇంకా కాలములు, దిన సంవత్సరములు సూచించుటకే. ఈ 4 నిమిత్తం దేవుడు ఏం చేశాడంటే సూర్య, చంద్ర, నక్షత్రాలని ఏర్పరిచాడా? భూమి మీద వెలిగించుటకు. 5వది ఏంటంటే భూమి మీద వెలుగు ఇచ్చుటకు. భూమి మీద వెలుగు ఇచ్చుటకు అంటే ఇవేం చేస్తున్నాయి? పగటిని రాత్రిని వేరుపరుస్తున్నాయి, సూచనలు ఇస్తున్నాయి, కాలములు, దిన సంవత్సరాలు వెలుగు ఇస్తున్నాయి. ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. ఇప్పుడు దినం అంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక దినం అంటాం. సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక సంవత్సరం. మీరు
స్పెసిఫిక్గా చూడండి, భూమి మీద వెలుగిచ్చుటకు సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఏర్పరిచాడు. మరి విశ్వం అంతా వెలుగు కావాలి కదా. మరి మీరు చదివారా లేదా పాయింట్? భూమి మీద వెలుగిచ్చుటకు, ఇవి భూమి మీద మాత్రమే వెలుగు ఇవ్వగలవు. మరి మిగతా విశ్వం అంతా చీకటిగా ఉంటుందా? లేదు. కోటాను కోట్ల సూర్యులు ఉన్నారు. ఈ కోటాను కోట్ల సూర్యుల కన్నా అతి శక్తివంతమైన వెలుగు దేవుడు ఉన్నాడు. నేను లోకానికి అన్నారా ఎవరు? క్రీస్తు వారు. అంటే ఇప్పుడు మనకి ఇవి ఇవ్వడానికి దేవుడు ఏర్పరిచాడు. భూమి మీద వెలుగు ఇవ్వడానికి మాత్రమే. భూమి మీద కాలం జరగడానికి, భూమి మీద కాలం జరగడానికి. కాలం జరగకపోతే మనకి బ్రతికే లేదు. సూర్యచంద్రుడు నక్షత్రాలు లేకపోతే మనకేమైనా ఉందా? అంటే ఇప్పుడు పదార్థాన్ని కాలంతో నడిపించాడు దేవుడు. 14వ వచనంలో చదవండి ఒకసారి. దేవుడు పగటిని అంటే పదార్థం తయారు చేశాడు, అంటే భూమిని తయారు చేశాడు. దానికి ఏమి ఇచ్చాడు? కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలాన్ని ఇవ్వడానికి సూర్యచంద్ర నక్షత్రాలని చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలని చేశాడు. మొదట ఎలా జరిగిందో, మొదటి 3 రోజుల్లో ముందు వెలుగు ఉంది. ఆ వెలుగు ఏం చేసింది? పగటిని రాత్రిని, అంటే ముందు వెలుగు ఉంది, తర్వాత పదార్థం ఉంది. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి పదార్థం ముందుంది. ఆ పదార్థానికి ఏం చేశాడంటే దేవుడు కాలాన్ని ఇచ్చాడు. అప్పుడు తిరగడం స్టార్ట్ చేయిందండి. ఇప్పటివరకు ఆగిందా? ఇప్పటివరకు ఆగిందా? 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతుందంటే భూమి. మరి ఇంకా విశ్వం ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? ఇప్పుడు ఒక మోటార్ని తిప్పడానికి నువ్వు ఎంత డీజిల్, ఎంత పెట్రోలు, ఎంత కరెంటు వేస్తే అది తిరుగుతుంది. అలాంటిది భూమి తిరిగితే, ఒక మోటార్ చక్రాన్ని నువ్వు తిప్పాలంటే వీటితో తిప్పుతున్నావు, పెట్రోలు డీజిల్ వీటితో. ఎంత గోలండి, ఎంత గోలండి. విమానం అది కూడా చక్రమే కదా. చక్రం అనేది మనిషి ప్రగతికి చిహ్నం అండి. చక్రం తిరుగుతూనే మనిషి యొక్క జీవనం సాగుతుంది. చక్రం లేకపోతే మనిషి యొక్క అది ప్రకృతి చక్రం తిరిగినా సరే, ఏ చక్రం అయినా సరే, చక్రం తిరుగుతూనే మనిషికి జీవనం సాగుతుంది. ఇప్పుడు ఏరోప్లేన్లో అది కూడా ఏంటి, మిషన్స్ అవి కూడా తిరగాలి. దాంట్లో కూర్చొని నీకు అది ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది? మహా అయితే కొంత స్పీడ్ అనుకుందాం. మరి దాంట్లో నీకు ఆ ధ్వనులు వినపడవా? భయంకరంగా వినపడతాయి. ర్యాకెట్ వెళ్తున్నప్పుడు అది స్పీడ్గానే వెళ్తుంది, పెద్ద శబ్దాలు వస్తాయా లేదా? మరి అవేవి కూడా ఈ స్పీడ్ ఉండదండి. అవేవి కూడా భూమి తిరిగేంత స్పీడ్ ఉండవు. ట్రైన్ భయంకరమైనటువంటి సౌండ్, అవి ఏమి కూడా భూమి తిరిగేంత స్పీడ్ ఉండవు. చూడండి, ఎంత స్పీడ్తో తిరుగుతున్నా సరే మనకి ఎంత శబ్దం ఎప్పుడైనా వినపడుతుందండి? అది దేవుడు ప్రేమ అండి. అది దేవుడు ఎంత స్పీడ్తో తిరుగుతున్న సముద్రం మన మీద ఒలిగిపోయిందండి. చిన్నపిల్లలు ఒక ఆట ఆడుకుంటారు. ఒక గాజు కట్టి, గాజులో ప్లాస్టిక్ గాజు ఉంటుంది కదా, కొంచెం బేస్ ఉన్నది, ఒక కర్ర, ఒక రాయిని పెట్టి గాజుని ఇలాగిలా తిప్పుతారు. మీరు చూసారా లేదు? ఆ రాయి ఆపేంత వరకు కూడా కింద పడదు. గమనించారా లేదో మీరు?
ఫోర్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా పడిపోతుంది. ఈ భూమిని తిప్పుతుంది, ఈ విశ్వాన్ని తిప్పుతుంది దేవుడే. పంచభూతాలు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయంటే ఆ శక్తిని దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు. ఇంక మొత్తం కూడా ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోతుంది. అంటే సూర్యుడు లేకపోయినా సరే మొక్కలు ఏం చేసుకుంటాయంటే కిరణజన సంయోగక్రియ చేసుకోగలవు. ఇప్పుడు నుండి మనకి భూదినాలు స్టార్ట్ అయింది. 5వ దినం చూడండి. ఇంకా దినం గురించి ఇంకా చెప్పాలంటే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు మీరు దేని గురించి కూడా చింతించకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గురించి, రేపు అంటే దినమే కదా, అది రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులు గూర్చి. అంటే సృష్టిలో మనిషి మాత్రమే చింతిస్తున్నాడు అనుకుంటున్నారు, దినము కూడా చింతిస్తుంది. అంటే కాలం కూడా ఏం చేస్తుందండి చింతిస్తుంది. కాలము కూడా రేపటి దినము దాని సంగతులు గూర్చి. అంటే దినానికి కూడా సంగతులు ఉంటాయా? ఇప్పుడు ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, మన ఇంటికి చుట్టం వచ్చాడు, వాడిని తినేస్తాం. ఇంకేంటి సంగతులు? వాడు చెప్తున్నా సరే ఇంకేంటి సంగతులు, ఇంకేంటి విశేషాలు? అంటే దినం కూడా ఏం చేస్తుందంట, చింతిస్తుందంట. కాలం కూడా ఏం చేస్తుందంట. ఎందుకు? దానికి కూడా సంగతులు ఉన్నాయంట. ఏంటి ఆ సంగతులు? దేవుడు ఇంత గొప్పగా మనిషిని సృష్టిస్తే మనిషి దేవుడికి కాకుండా పోతున్నాడు. ఇంత గొప్ప సృష్టి దేవుడు మనిషి కోసం చేస్తుంటే మనిషి దేవుడికి దగ్గర అవ్వడం లేదు. ఏంటి సంగతులు అని అడుగుతాం కదా. దేవుడు కూడా ప్రతి దినాన్ని కూడా అలాగే అడుగుతాడంట. కాలాన్ని ప్రశ్న వేయగలడు ఆయన. కాలాన్ని ఏం చేయగలడు? వేయగలడా? మనం వేయగలమా? రాశాడు కదండి, రేపటి దినము దాని సంగతులు గురించి ఏం చేస్తుంది. ఇప్పుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు అన్నాడు. అలాంటి సర్వశక్తి గల దేవుడు కాలమా సంగతులు ఏంటి, ఈ నీ దినం ఎలా గడిచింది అడుగుతాం కదా. మనం ఈరోజు ఎలా గడిచిందని మెసేజ్ పెడుతున్నాం కదా. అలా కూడా దేవుడు కాలాన్ని ప్రశ్నించగలడు. ఈ రోజు ఎలా గడిచింది, ఈరోజు ఎంతమంది తుడిచిపెట్టిపోయారు ప్రభు, ఇంతమంది మరణించారు ప్రభు. ఈ మరణించిన వారిలో ఎవ్వరు కూడా నేను తెలుసుకోలేదు. అందుకే నా చింత. వాళ్ళు తెలుసుకోకుండా ఏమయ్యారు? చనిపోయారు. నా సంగతులు అన్నీ కూడా చింతాక్రాంతములై ఉన్నాయని విన్నవించుకుంటాయి. లేదా దినానికి ఏం పని అండి? దినానికి సంగతులు ఏంటి? ఆ సంగతుల గురించి దినం చింతించడం ఏంటి? చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. రేపటి గూర్చి మనం అనుకుంటాం, చింత మనకే ఉందనుకుంటాం. రేపటి దినము దాని సంగతులు గూర్చి. అయ్యో, దేవుడికి గొప్పగా చెప్పాలి కదా నా దినం ఎలా గడిచిందో. దేవుడికి గొప్పగా చెప్పాలి కదా. ఈ గొప్పగా చెప్పడానికి ఒక్క అవకాశం కూడా ఈ దరిద్రులు ఇవ్వడం లేదేంటి? అదే కదండి రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగిలి ఆశపడుతూ ప్రసవ వేదన పడుతుంది అంటాడు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం వచనం చెప్పండి అమ్మా. 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అద్దుకోండి, వస్తున్న వాళ్ళందరూ, దినంలో వస్తున్న వాళ్ళందరూ, చనిపోతున్న వాళ్ళందరూ కూడా దరిద్రులే. ఒక్కరైనా దేవుడి కుమారులు ప్రత్యక్షం అవుతారేమో అని
ప్రతి దినము కూడా సృష్టి ఏం చేస్తుందంట, ప్రకృతి కాలం ఏం చేస్తుందంట, మిగిలిన ఆశతో ఏరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు చూడండి, నాశనముకు లోనైనటువంటి దాస్యములో నుండి దాస్యం చేస్తుందంట. దేవుడు ఎలాగా పెట్టాడు దాన్ని దాస్యం చేయమనా? సేవ చేయమని. సేవ దాస్యంగా మారిపోయిందంటే మనం ఎంత భ్రష్టులమో ఒక్కసారి ఆలోచించు. మనం ఇంట్రెస్ట్ ఉంటే పని ఒకలా చేస్తాం, లేదంటే మమ అనిపించేస్తాం. ఇప్పుడు సృష్టి కూడా ఏం చేస్తుంది, మమ అనిపించేస్తుంది. ఏం చేస్తుందండి, అనిపించేస్తుంది. అందుకే విపత్తులు. దాస్యం నుండి విడిపింపబడి చూడండి, దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాస్థ్యము. అదిగో నేను కూడా అటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటానని నిరీక్షణ కలదే. స్వేచ్ఛగా ఇంట్రెస్ట్ గా కాకండి. ఇదిగో దేవుడు నాకు పని అప్పగించాడు కాబట్టి వీళ్ళు ఎంత దరిద్రులు అయినా సరే పని చెయ్యాలి, వీళ్ళు ఎంత నికృష్టులైనా సరే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు అంటే ఎప్పుడో ఏకగ్రీవంగా మూలుగుచు. చూడండి, బైబిల్లో స్త్రీలకు ప్రసవ వేదన ఉంది, పురుషుడికి ప్రసవ వేదన ఉంది. పౌలు అన్నాడు కదా, సృష్టికి ఏముంది, పుడమి తల్లి పురిటి నొప్పులు అంటారు కదా, సృష్టికి కూడా ఏముందండి. ఏంటి దరిద్రులు ఇలా తయారవుతున్నారు, ఒక్కలన్నా వస్తారా అని ఏం చేస్తుంది. రేపటి గురించి మీరు చింతించండి, రేపటి దినము దాని సంగతుల గురించి. అంటే కాలం కూడా ఏం చేస్తుంది, చింతిస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, టైం బాగోలేదు అనుకుంటున్నాం. ఏంటి, నా టైం బాగోలేదండి. టైమే చింతిస్తుంది. 5వ దినం. 5వ దినం ఏంటండి, మామూలు చెప్పండి. 5వ దినం ఏంటి, జలచరములు ఆకాశ పక్షులు. ఏంటండి 5వ దినం, జలచరములు ప్లస్ ఆకాశ పక్షులు. చెప్పండి, చదవండి. దేవుడు చూడండి, మొక్కలు వృక్షాలు చెట్లుడేమో భూమి పుట్టించింది. జీవము గల చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియో, పక్షులు భూమిపైకి ఆకాశ విశాలములో వెగురును గాకనియో పలికెను. చూడండి, జలములను ఒకసారి గమనించండి. జలములు జలచరాలను పుట్టించాయి. అంటే సముద్రంలో ఉన్నట్టు అన్నిటిని కూడా జలములు పుట్టించాయి. మరి పక్షుల్ని ఒకసారి చదవండి, అవచ్చును మళ్ళీ. రెక్కలుగా ప్రతి దాన్ని సృజించెను. మరి పక్షుల్ని ఏం సృజించాయి, ఉందా అక్కడ ఇన్ఫర్మేషన్? ఆకాశం సృష్టించిందంటారా? ఒకసారి స్టార్టింగ్ నుంచి చదవండి. అది 5వ రోజు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని సమృద్ధిగా పుట్టించును గాకనియో పలికెను. పక్షులు ఆకాశ విశాలములో ఎగురుగాకనియో
అంటే దేవుడు మాట ద్వారానే అవి పుట్టేశాయి. జలచరములు జలముల నుండి పుట్టాయి. ఇవి దేవుడు మాట ద్వారానే ఇవి జలం నుంచి వచ్చాయంటారా? దేవుని మాట ద్వారా కలిగినాయి. నెక్స్ట్, దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము మహామత్స్యములండి. బ్లూ వేల్ అంటున్నాం కదా, తిమింగలాలు, మహామత్స్యములు, జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుడు గాకనియు వాటి చూడండి, దేవుడు మొదట ఎవరిని ఆశీర్వదించాడు? పక్షుల్ని, జలచరాలని ఆశీర్వదించాడు. మీకు ఇక్కడ డౌట్ ఒకటి వస్తుందండి. ఇంకా మొత్తం అయిపోయింది సృష్టి 5వ దినం వరకు. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినము ఆయను. నెక్స్ట్ 6వ దినం ఏంటి? 6వ దినం ఏంటండి? పశువులు పురుగులు అడవి జంతువులండి. చదవండి ఒకసారి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకనే పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము చూడండి నేలన ప్రాకు ప్రతి పురుగును చేసిను. అది మంచిదని చూసిను. దేవుడు చూడండి మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుణ్ణి సృష్టించి. అంటే వీటితో పాటు ఎవరో నరుడు కూడా వచ్చాడు. వీటికి దేనికి కూడా దేవుని స్వరూపం, దేవునికి పోలిక ఉందండి? లేదు. ఒక్క నరుడికి మాత్రమే దేవుని స్వరూపం. పురుగుకుందా? అడవి జంతువుకుందా? పశువుకుందా? మరి సర్వ సృష్టిలో శ్రేష్ఠుడా కాదా? శ్రేష్ఠుడా కాదా? లేకపోతే పురుగు వంటి వాడా, పశువు వంటి వాడా, లేకపోతే అడవి జంతువు వంటి వాడా? సర్వ సృష్టిలో శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు కాబట్టే వీటన్నిటినీ యాలమని చెప్పాడు. యెహోషువ ప్రార్థిస్తే ఆగిపోయాయి. ఏలియా ప్రార్థిస్తే ఏలరా లేదా? వర్షం కురిసింది, మళ్ళా ఆగిపోయింది. అంటే సృష్టిని కంట్రోలింగ్ పవర్ ఎవరికి ఇచ్చాడు? పశువుకి ఇచ్చాడా? అడవి జంతువుకి ఇచ్చాడా? పాకే పురుగుకి ఇచ్చాడా? జలంలో ఉన్నటువంటి చేపలకి ఇచ్చాడా? తన స్వరూపమందు తన పోలిక చెప్పున సృజించుకున్న నరునికి మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది?
సృష్టి అంతటి కంటే అతీతుడు ఎవరు అంటే నరుడే. ఈ నరుడు కోసమే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నమాట. ఇవన్నీ ఎవరి కోసం? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఇంచుమించు ఒక 40 నిమిషాలు ఎవరి కోసం? నరుడు కోసమే. ఇదండి సృష్టి క్రమం. ఇంత చరిత్ర ఉంది. ఇంకా కొత్తగానే ఉంటుంది. మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఇంకా అనేక రకమైనటువంటి డౌట్లు వస్తానే ఉంటాయి. ఇంత చరిత్ర దీనికి ఉంది. ఇంకా కంప్లీట్ చేసేద్దామండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును. దేవుడి స్వరూపమందు వాని సృజించును. స్త్రీని గాను ఇక్కడ మళ్ళీ డౌట్ అండి. మొదట స్త్రీనే సృష్టించాడండి. స్త్రీని గాను అన్నాడు కదండి. పురుషు ముందు స్త్రీయే అంటే ఇది ఒక వాదన. దేవుడు మొట్టమొదటి ఎవరు సృష్టించాడు? అదిగో ఆదామునే సృష్టించాడు. నరుడి నుండి తీయబడింది కాబట్టి నారి. స్త్రీని గాను ఇప్పుడు మన తెలుగు పేర్లు బట్టి కొన్ని పేర్లు ముందు స్త్రీని పెట్టి తర్వాత పురుషుని పెడతారు. ఇప్పుడు ట్రాన్స్లేషన్ లో అలాగా వచ్చింది, అంతేగాని స్త్రీని ముందు చేయలేదు. మనది మాతృస్వామిక వ్యవస్థ కాబట్టి ముందు స్త్రీని పెడతారు. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడని. దేన్ని? భూమిని సర్వ సృష్టిని లోపరుచుకునుడని. చూడండి, భూమిని నిందించమన్నది దేవుడి ఉద్దేశం అండి. 11వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ ఉద్దేశాన్ని గండి కొట్టేశారు. దేని ద్వారా? బాబేలు గోపురం ద్వారా. దేని ద్వారా అండి? భూమిని నిందించాలి అనేది దేవుడి ఉద్దేశం అయితే 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒకే చోట ఉండిపోదామని దేవుడి ఉద్దేశానికి గండి కొట్టేశారు. దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును నీకు దేనికి అంటే ఆహారం కూడా మనకి ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు? మొదట చికెనా మటనా? ఏమిచ్చాడు? వెజిటేరియన్ ఇచ్చాడు. విత్తనం గల ప్రతి చెట్టును విత్తనం గల ప్రతి వృక్షాన్ని మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారము అగును. మరి నాన్ వెజ్ ఎప్పుడు ఇచ్చాడు? నోవాహు దినాలు తర్వాత. భూమి మీద ఉన్నటువంటి సమస్త చరములు, సమస్త అంటే అది ఇది అని భేదం లేదు. ఇంకా సమస్త చరం, అది తినకూడదు ఇది తినకూడదు అని భేదం లేదు. చైనా కూడా అదే కదా పాటిస్తున్నాడు. ఎవరో పాస్టర్ గారు మనం చెప్పారండి, నిజంగా ఆదాము చైనా కూడా ఉంటే అసలు సర్పం లోపలికి వచ్చేదే కాదంట. అంటే సూప్ చేసుకుని మరి ఆదాము దగ్గరికి వచ్చింది నిజంగా సర్పమేనా? చదవండి. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాగు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు. అంటే ఇక్కడ మీరు గమనించండి, భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటికీ కూడా
ఏమవుతాయి? ఒకసారి చదవండి మళ్ళీ, విసుక్కోకండి. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ ఆకాశ పక్షులన్నిటికీ, పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, జీవులకును, పచ్చని చెట్లన్నీ పచ్చని చెట్లని ఆహారములను పలికెను. ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? అక్కడ ఏమైనా డౌట్ వచ్చిందా? జంతువులు కూడా శాకాహారులే. మరి జంతువులు శాకాహారులుగా ఉన్నటువంటి జంతువులు ఒకదాన్ని ఒకటి ఎందుకు చంపుకొని తింటున్నాయి? భూమి మీద మనిషితో పాటు జంతువులకి, పక్షులకి అన్నిటికీ కూడా ఏది ఆహారమో? చెట్లే ఆహారం కదండి. మరి ఇప్పుడు పులి మేకను ఎందుకు చంపుతుంది? సింహం ఎద్దును ఎందుకు చంపుతుంది? ఆదాము నిమిత్తము భూమి శపించబడింది. తర్వాత ఆహారపు అలవాట్లు మారిపోయి, ఇప్పుడు గన్నేరుపు చెట్టు ఉంటుంది, ఏదో పప్పు ఉంటుంది, అది దాంతోపాటు ఎన్నో విష వృక్షాలు ఉన్నాయి. మొదట్లోనే విష వృక్షాలుగా దేవుడు సృష్టించాడా? అంటే మనుషులు, జంతువులు అవి తిని చనిపోవాలని దేవుడి ఉద్దేశమా? మరి విషవృక్షాలు, జంతువుల్లో ఈ క్రూరత్వము ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఆదాము శపించబడినప్పుడు సమస్త సృష్టి కూడా ఏమయ్యే? శపించబడింది. అర్థమైందండి? చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసి, దేవుడు తాను చేసినది యావత్తును చూచి అది చాలా మంచిదని, అది చాలా మంచిదని, ఉండెనను. మంచిదిగా ఉండేది. అంటే అస్తమైన ఉదయము కలుగ ఆరోగ్యమై. అది కూడా అస్తమేమో ఉదయము. ఇప్పుడు చేసాడు, చేసిన దానికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు లాస్ట్లో. చాలా మంచిదిగా, అది ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉంది. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో దినం ఉందా? ఉందా లేదా? చెప్పండి. కాలం ఉంది కదా. కాలాన్ని కూడా మంచిది అంటున్నాడు, అన్నీ మంచిగా అంటున్నాడు. మరి నువ్వు శుక్రవారం ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ మంగళవారం మంచిది కాదు అనుకుంటున్నావు, అమావాస్య మంచిది కాదు అనుకుంటున్నావు. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో కాలం కూడా ఉంది. మంగళవారం నేను ఏం పని చేయనండి, శనివారం అత్తేనండి, శుక్రవారం ఇత్తేనండి. అంటే దేవుడిచ్చినటువంటి దాన్నే నువ్వేం చేస్తున్నావు? తప్పు అని చెబుతున్నావు. ఈ విధంగా 6 దినాల సృష్టి అండి. అయిపోయింది అధ్యాయం. అయిపోయింది. ఇంత చరిత్ర ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగ్గా 6వ దినము ఆయను. అంటే మొదటి 3 దినాలు అవి ఏంటి? విశ్వ దినాలు. భూదినం ఎప్పుడు స్టార్ట్ అయింది? 4వ రోజున. మొదటి రోజు ఏం సృష్టించాడు? వెలుగుని. 2వ రోజునే, 3వ రోజునే భూమిని, చెట్టుని, వృక్షాలని, మొక్కల్ని. 4వ రోజు అండ్ మొదటి పేజ్ అండి బైబిల్లో 4వ రోజు సూర్యచంద్ర. ఎందుకు అవి ఉపయోగం? పగటిని రాత్రిని వెళ్ళిపోవచ్చుటకు, సూచనలను కాలాలని చెప్పడానికి, వెలుగెత్తడానికి, దిన సంవత్సరాలు చెప్పడానికి. 5వ రోజు వాటర్, ఎయిర్, జలముల్లో ఉన్నటువంటి జలచరాలు, ఎయిర్లో ఉన్నటువంటి పక్షులు. 6వ రోజు పశువులు, పురుగులు, అడవి జంతువులు, నేల ప్రాకు, పురుగులు ప్లస్ నరుడు. ఇదండి 6 రోజుల సృష్టి. అర్థమైందా? అర్థమైపోయిందా? ఒకసారి మళ్ళా ధ్యానించండి, మీకు చక్కగా అర్థమవుతుంది. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను.